హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. లాస్ట్ టైం వీడియోలో మీకు మార్కింగ్ చెప్తానని చెప్పానండి. ఎవరికి కావాలి అని చెప్తే అడిగారు. సో దానికోసం అండి మార్కింగ్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది మార్కింగ్. ఒకటి వచ్చేటప్పటికి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇచ్చిస్తే మనకు ఒకలా ఉంటుంది, లేదు బాడీ మెజర్మెంట్ టేప్తో తీసుకోవడం ఒకలా ఉంటుందండి. మీకు రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే బ్లౌజ్ పీస్తో చూపిస్తున్నాను. ఫస్ట్ అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనకి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. దీంట్లో చిన్న డిఫరెన్సెస్ చెప్పారు వాళ్ళు. మనం మార్క్ చేయాల్సింది ఏంటి అంటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ లెంత్ పెంచమన్నారు అండ్ హ్యాండ్స్ పొడవు పెంచమన్నారు. ఈ రెండు చెప్పారనమాట. సో మనకి కూడా అదే కావాలి. సో దానికోసం ఏంటంటే ఈ ఫస్ట్ మనం ఇక మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, చూడండి. ఇలా చూడండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే బ్లౌజ్ పీస్ అండి. ఇది శారీ వచ్చేటప్పటికి ఇది శారీ అండి. ఈ శారీ బ్లౌజ్ పీస్ ఇది. మనకి శారీ బ్లౌజ్ పీస్ లోనే మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, వర్క్ పెట్టేస్తున్నాం అనమాట. బాగానే ఉంది. సో దీనికి ఏంటంటే ఒకే లెంత్ రెండు బార్డర్లు ఉన్నాయన్నమాట. సో నేను ఏంటంటే బార్డర్ వచ్చేటప్పటికి రెండు హ్యాండ్స్ ఇటు ఇటు తీద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండు చివర అంటే ఇటొక్క హ్యాండ్ టూ సైడ్స్ బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ బార్డర్స్ నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇటొక్క హ్యాండ్ తీస్తాను నేను. ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్ అంటే ఒక సైడ్ బ్యాక్ తీస్తాను అండ్ ఈ కార్నర్ లో నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటానండి. ఇది ఒక టైప్ మార్కింగ్ అనమాట. మీకు చెప్పాను కదా లాస్ట్ టైం బ్లౌజ్ పీస్ బట్టి మన మార్కింగ్ అనేది చేంజెస్ ఉంటుందని చెప్పేసి. నేను దీనికైతే ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నా అండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ యొక్క లెంత్ ఫుల్ లెంత్ తీసుకోండి. ఫుల్ లెంత్ అంటే మనకి బ్లౌజ్ పీస్ ఎంత ఉందో దాని లెంత్ తీసుకొని దానికి కరెక్ట్ గా మిడిల్ పాయింట్ నేను ఇదిగోండి నాకు 40 వచ్చింది. 40కి 20కి మిడిల్ పాయింట్ అనేది చూసుకొని ఇలా మిడిల్ పాయింట్ లో పెట్టుకున్నానండి. మిడిల్ పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇది ఒకటే మార్క్ చేసుకున్నాను. ఇలా మనకి ఏంటంటే ఫ్రేమ్ కి 1 ఇంచ్ కింద వరకు మనకు వర్క్ పడదండి. దాన్ని నేను వదిలేసాను. ఇదిగోండి 1 ఇంచ్ వరకు వర్క్ పడదు కాబట్టి మిగతాది ఏంటి అంటే దీని ఇలాగా బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారనుకోండి. ఇలా బ్లౌజ్ పీస్ రైట్ సైడే వేసేస్తాయండి. రాంగ్ సైడ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి జస్ట్ నార్మల్ గా విత్ లెంత్ తెలిస్తే సరిపోతుందండి. వీళ్ళు ఆల్రెడీ నాకు ఏం చెప్పారంటే నాకు ఇవ్వండి ఇలా వేసాను. ఫ్రేమ్ వేసిన తర్వాత బాడీ లూజ్కి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ కింద దించమన్నారండి. సో నేను అందుకని 1/2 ఇంచ్ పై వరకు పెట్టుకున్నాను. ఇలా పైకి పెట్టుకొని అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా చూసానండి. విత్ ఇంత దూరం నుంచి ఇది కుట్టులో కొంచెం కావాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్కి ఇట్లా పెట్టి మార్క్ చేసుకున్నా. ఇది జస్ట్ నార్మల్ మార్కింగ్ అండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా పెట్టిన తర్వాత దీని డీప్ కోసం దీని విత్ ఎంత ఉందో చూసుకొని మనం పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా పెట్టుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడి నుంచి పెట్టాలి కదా, మనం 1/2 ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి నేను 1/2 ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి పెట్టాను అనమాట. దీని మధ్యలో విత్ తీసుకుంటే మనకి ఈ బ్లౌజ్ పీస్ యాజ్ టీజ్ ఎంత ఉందో అలాగా విత్ చూసుకున్నట్టు. ఇప్పుడు దీన్ని తీసి దీనికి మిడిల్ పాయింట్ ఇక్కడ మనం 20 ఇంచెస్ మిడిల్ లో పాయింట్ చేస్తాం కదండి. ఇగోండి ఇలాగా మిడిల్ పాయింట్ పెట్టుకొని నేను 3 ఇంచెస్ అండి విత్ బాడీ సైజుని బట్టి మనం 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. లేదు అంటే ఓవరాల్ గా అందరికి ఒకేలా పెడదాం అంటే 2.25 పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇది కొంచెం సైజ్ పెద్దదే కాబట్టి బ్రాడ్ యూజ్ చేస్తారు కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడండి, నేను 3 అంటే మిడిల్ పాయింట్ నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. అట్ సేమ్ టైం షోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా. అంటే ఇక్కడ మిడిల్ పాయింట్ లో ఇక్కడ 20 ఇంచెస్ దగ్గర నేను ఇలా తీసుకున్నాను. చూడండి మిడిల్ పాయింట్ 20 ఇంచెస్ దగ్గర ఇలా పైకి ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను యాజ్ టీజ్ గా. అప్పుడు మనకు ఒక లైక్ తెలుస్తుంది. ఇలా గీతైనా గీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా కాకపోతే మరి బ్లౌజ్ పీస్ అంతా మార్కింగ్ కనబడుతుంది అని చెప్పేసి నేను తీయట్లేదు. ఇలా చూడండి 3 ఇంచెస్ అండ్ ఇక్కడ సేమ్ టైం సెంటర్ పాయింట్ నుంచి 3 ఇంచెస్ అండ్ సెంటర్ పాయింట్ నుంచి 3 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ డబ్బా షేప్ గీసుకోండి. 3 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ కదా, ఇలా డబ్బా షేప్ గీసుకోండి. ఒక డబ్బా షేప్ లాగా తీసుకొని మనం ఇలా తీసుకుంటున్నాం కదా, ఇలా డబ్బా షేప్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ కరువు, ఇక్కడ కరువు కూడా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది మన డిజైన్ బట్టి వస్తుందండి.
పార్ట్ నెక్ అయితే పార్ట్ షేప్ వస్తుంది, అది మిషన్ డిజైన్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఇలా ఇచ్చేసాను. బ్యాక్ పార్ట్ అయితే ఓవరాల్ గా ఇంతే అండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకుంటే దీనికి ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ ఈ కార్నర్ లో వేస్తే నార్మల్ గా 4 ఇంచెస్ వరకు వేసుకోండి. ఇక్కడ 4 ఇంచెస్ విత్ వదులుకుంటే మాక్సిమం షోల్డర్ వచ్చేటప్పటికి 3-3.5 వరకు తీసుకోవచ్చండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు పోతుందని. సో 3 ఇంచెస్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇది మనకి అవసరం లేదు, బట్ యాక్చువల్ గా కావాలి అనుకుంటే తీసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ అండి. ఇవ్వండి 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. మీకు మామూలుగా మనకి బ్లౌజ్ లూజ్ ఎంతో చూసుకోవాలండి, ఎందుకంటే విత్ బూటీస్ వేసుకున్నప్పుడు దీనికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఈ బ్లౌజ్ లూజ్ ఇలా పెట్టుకొని ఇక్కడ అంటే వీళ్ళ స్టిచ్చెస్ వరకు ఇక్కడ వరకు సరిపోతుందండి. ఇక్కడ ఒక కుట్లు ఉన్నాయి కదా, అంటే డాట్స్ ఉన్నాయి కదా, బ్యాక్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. మీకు అర్థమైంది కదా. షోల్డర్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్ పెట్టుకోండి. 4 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఒక జస్ట్ ఇలా కర్వ్ షేప్ ఇచ్చిన తర్వాత దీని లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇలా కార్నర్ కి ఇలాగా చేసేసేయండి. మీకు ఎగ్జాక్ట్ గా విత్ బుటీస్ తో పాటు బ్యాక్ పార్ట్ అంతా అయిపోతుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఇలా తీసుకున్నా. ఇప్పుడు నేను హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఈ చివర యూజువల్ గా అయితే ఈ కార్నర్ లో ఇచ్చుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఈ కార్నర్ లో ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఇలా ఇస్తే ఏమవుతుందంటే మన పెద్ద ఫ్రేమ్ కి సెట్ అయిపోతుంది. ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేయవచ్చు. ఇలా తీసేయవచ్చు. కాకపోతే ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ తీయట్లేదండి. ఎందుకంటే నేను ఈ చివర ఒక ఫ్రంట్ పార్ట్ అండ్ ఎట్ సేమ్ టైం ఈ చివర ఒక ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ పార్ట్ తీసుకుంటాను. అంటే నేను ఫ్రంట్ వచ్చేటప్పటికి ఈ కార్నర్ లో ఇస్తానండి. ఇలా ఈ కార్నర్ లో ఇస్తున్నాను. చూడండి, మీకు ఫ్రంట్ పార్ట్ ఇలా తీసి ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నా అండి. అండ్ ఇక్కడ ఒక కార్నర్ ఇది ఒక షేప్ విత్ ఇట్లా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ అనేది జస్ట్ యావరేజ్ గా ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందండి. ఫ్రంట్ పార్ట్ ఇట్లా 6 ఇంచెస్ ఇట్లాగా. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మీకు ఈజీగానే అర్థమవుతుంది. అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చెప్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ కార్నర్ లో వేసేసాను. విత్ లూజ్ బట్టి మనం ఇది వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్స్ లో తగిలిన అతక అనేది పడుతుందండి సమ్టైమ్స్ కొన్ని బ్లౌజులకి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ అనేది నేను ఈ కార్నర్ లో సమ్ టైమ్స్ ఏంటంటే రెండు ఇటే ఇచ్చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ ఈ కార్నర్ లో ఇలా ఇచ్చేసుకోవచ్చు. రెండు హ్యాండ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. లేదు అతుకు పడకుండా హ్యాండ్ అతుకు పడకుండా ఉండాలంటే ఇటొక హ్యాండ్ ఇచ్చుకోవచ్చు అండి. అప్పుడు ఏంటి అంటే ఇలా హ్యాండ్ ఇక్కడ నుంచి నాకు బార్డర్ నుంచి కావాలి కదా. సో బార్డర్ నుంచి వాళ్ళు ఏంటంటే హ్యాండ్ 1 ఇంచ్ పెంచమన్నారండి. మనకి 1 ఇంచ్ హ్యాండ్ పెంచాలంటే ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు వర్క్ పడుతుంది. ఇంతకన్నా కిందకి పడదు మార్క్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకున్నా సరే మరి అంత కిందకి పెట్టలేము కదా. సో బ్లౌజ్ పీస్ అటాచ్ చేసుకున్నా సరే అది సరిపోతుంది. వాళ్ళు 1 ఇంచ్ ఎక్స్ట్రా చేయమన్నారు. ఇది యాక్చువల్ గా వాళ్ళ హ్యాండ్, దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ వరకు వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ కొంచెం ఇటు జరుపుకోవచ్చు. ఈ కింద వరకు జరుపుకుంటూ మనం హ్యాండ్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు అండి. హ్యాండ్ వచ్చేటప్పటికి మిడిల్ పార్ట్ నుంచి ఇది మనం బ్లౌజ్ పీస్ కి మిడిల్ పార్ట్ ఇక్కడ తీసుకున్నానండి. హ్యాండ్ ఒక మిడిల్ పార్ట్ ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒకటి ఇలా జస్ట్ ఇలా తీసుకొని మిడిల్ పార్ట్ నుంచి అటు లూజ్ ఇటు లూజ్ పెట్టేశాను. చూడండి, ఇక్కడ విత్ లెంత్ ఇలా చేశాను. సో మనం ఈ కార్నర్ లో ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేసుకోవచ్చు అండి. హ్యాండ్ ఇలాగా ఇలా వచ్చేటప్పటికి ఇది హ్యాండ్ లెంత్ అండ్ లూజ్ అనమాట. ఇది యాక్చువల్ లూజ్, ఇది వచ్చేటప్పటికి ఎక్స్ట్రా ఖర్చు. ఇలా అవుతుందండి. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే హ్యాండ్ పార్ట్ కి అస్సలు జాయిన్ చేయకుండా పీస్ అనేది మనకు వస్తుంది. హ్యాండ్ పార్ట్ ఈ కార్నర్ లో వచ్చింది అనమాట.
అంటే ఫ్రంట్ పార్ట్ ఇది కొంచెం దగ్గరగా అవుతుందంటే ఇట్లా స్టెప్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఫ్రంట్ పార్ట్ మీకు ఓవరాల్ గా చెప్తున్నాను అనమాట. లేదు అని అనుకుంటే మనకి హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీసుకుంటామండి. సేమ్ ఇలాగే ఎలా సెంటర్ బ్లౌజ్ పీస్ యొక్క సెంటర్ పార్ట్ తీసుకొని దానికి లెంత్ మనం ఎంత అనుకుంటున్నాం అంత లెంత్ పెట్టుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది డౌన్ ఇట్లా ఇలా వస్తుంది. మనకి ఏంటంటే హ్యాండ్ లో లూజు లెంత్ చూసుకోవాలండి. ఏదేనికైనా లూజు లెంత్ మనకి లూజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఎంత ఉంది. సెంటర్ పాయింట్ నుంచి లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాం. మార్క్ చేసుకొని ఇలా పెట్టామన్నమాట. ఇది ఒక హ్యాండ్. ఓవరాల్ గా ఇంత అంటే ఇంత ఇలా వేస్తే సరిపోతుందండి. యాక్చువల్ గా అయితే మీకు ఫ్రేమ్ మీద నేను పెట్టుండగా వేసేస్తానండి మార్కింగ్ మీకు చూపించడానికి మాత్రమే ఇలా వేసాను అనమాట. బ్యాక్ పార్ట్ ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్ అంటే ఫ్రంట్ పార్ట్ అండి. మనకి ఇటు ఫ్రంట్ పార్ట్ ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు అండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి కూడా తీసుకోవచ్చు. ఈ కార్నర్ లో ఇలా ఇప్పుడు ఇక్కడ మనకు అంటే ఇక్కడ తగిలేస్తుంది అనుకుంటే, అంటే ఇక్కడ మనకి హ్యాండ్ ఏమైనా పోతుంది, ఇక్కడ హ్యాండ్ టచ్ అవుతుంది అనుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. ఈ కార్నర్ లో కూడా మీరు ఈ కార్నర్ లో కూడా ఇలా ఇది కొంచెం పైకి జరిపి ఈ కార్నర్ లో కూడా మీరు ఇలా టచ్ ఇలా వేస్తే ఇటు చూడండి ఎక్కడ టచ్ అవ్వకుండా మీకు హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. హ్యాండ్ లూజ్ కి పోదు అండ్ సేమ్ టైం ఫ్రంట్ పార్ట్ కూడా మనకి అతుకు పడకుండా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ చూసారా. మీరు ఫ్రంట్ పార్ట్ ఈ కార్నర్ లో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఈ కార్నర్ లో అయినా ఇలా తీసుకోవచ్చు. ఈ కార్నర్ లో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ కార్నర్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ కార్నర్ లో కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ హ్యాండ్ బ్యాక్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ కార్నర్ లో తీసుకోవచ్చు, ఈ కార్నర్ లో తీసుకోవచ్చు, అట్ సేమ్ టైం ఈ కార్నర్ లో తీసుకోవచ్చు. ఏదైనా ఒక సైడే అండి, రెండు వైపు లేకండి. నేను అంటే ఇలా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇది మెజర్మెంట్స్ ద్వారా వేసే మనం బ్లౌజ్ అండి. మెజర్మెంట్స్ ద్వారా అయితే ఇలా వేస్తాం. మెజర్మెంట్స్ ద్వారా ఎలా వేస్తామంటే వాళ్ళు రఫ్ గా మనకి ఏంటంటే బ్లాక్ డీప్ 15 ఇంచెస్ ఉందండి అని చెప్పాను అనుకోండి, 15 ఇంచెస్ ఇలా పెడతాం అనమాట. నెక్ డౌన్ ఎంత తీసుకుంటాం, నెక్ డౌన్ ఒక 10 ఇంచెస్ అనుకోండి, 10 ఇంచెస్ కి ఇలా మార్క్ చేస్తాం. ఇలా సేమ్ ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్, ఇటువైపు 3 ఇంచెస్ అంటే మిడిల్ పార్ట్ నుంచి 3 ఇంచెస్ లెక్క పెట్టుకొని ఇట్లా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. షోల్డర్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్ పెట్టుకుంటాం. అండ్ వాళ్ళ లూజ్ బాడీ లూజ్ 36 అన్నారు అనుకోండి, 36 లో సగం ఎంత అట్లా మిడిల్ ఇప్పుడు 36 ఉంది, 36 లో సగం వచ్చేటప్పటికి 18 వచ్చేటప్పటికి ఇలా మిడిల్ పార్ట్ నుంచి 18 అంటే 18 లో 9 వస్తుందండి. ఇలా చూసుకొని 9 అలా మనకి విత్ బుటీస్ కావాలంటే ఈ విత్ కొలుచుకోవాలి, ఈ పెట్టుకోవాలి అనమాట. బుటీస్ వేసినప్పుడు ఎక్కువ వేయకుండా మనకి ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది అనమాట. సో హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటాం. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 10 ఇంచెస్ అన్నారు అనుకోండి. హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్ అంటే ఇలా మిడిల్ పార్ట్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ యొక్క ఈ కార్నర్ యొక్క మిడిల్ పార్ట్ సెంటర్ పార్ట్ చూసుకుంటాం. సెంటర్ పార్ట్ లో చూసుకొని దాని సెంటర్ పార్ట్ నుంచి హ్యాండ్ పొడుగు వచ్చేటప్పటికి 10 ఇంచెస్ 9 ఇంచెస్ అంటే 9 ఇంచెస్ అండ్ దాని లూజ్ వచ్చేటప్పటికి 10 ఇంచెస్ అన్నారంటే మిడిల్ పార్ట్ నుంచి 10 ఇంచెస్ లూజ్, అటు ఒక 5 ఇటు ఒక 5 వస్తుంది. సో లూజ్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. ఇట్లా మార్క్ చేసుకుని విత్ ఇలా కార్నర్ ఇలా ఇచ్చేసుకున్నామంటే ఈ లూజు అంటే ఈ విత్ మీరు తెలుసుకుంటే మిగతాదంతా ఆటోమేటిక్ మిషన్ ఇచ్చేస్తుందండి. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ అన్నారు అనుకోండి, మనకి 6 ఇంచెస్ అంటే క్రాస్ లో కొలిచారా లేకపోతే ఇలా కొలిచారా అని తెలుసుకోవాలి. మనకి ఇది వచ్చేటప్పటికి ఇలా కొలిస్తే 7 ఇంచెస్ వచ్చింది, ఇలా కొలిస్తే 6 వచ్చిందండి. అంటే ఇలా ఎప్పుడైనా మనం ఇలాగే మార్క్ చేసుకోవాలి, క్రాసే మార్క్ చేసుకోవాలి. ఇలా పాయింట్ ఒకటి ఇలా 7 ఇంచెస్ అంటే ఇలా క్రాస్ లో ఒక 7 ఇంచెస్ పెట్టుకొని ఇలా ఆ 2 పాయింట్లు కలుపుకుంటూ ఒక కర్వ్ 2 ఇంచెస్ విత్ లూజ్ 2.5 ఇంచెస్ వస్తుందండి. చూసుకోండి ఇక్కడికి కర్వ్ 2.5 ఇంచెస్ కర్వ్ లో ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఫ్రంట్ పార్ట్ ఇటైనా తీసుకోవచ్చు, ఏదైనా క్రాస్ కటింగ్ కి క్రాస్ గా తీసుకోవాలన్నమాట. సో ఇది అండి, ఇది మెజర్మెంట్ అంటే మనం టేప్ తో అయినా ఇలాగే మెజర్ చేసుకుంటాం అండ్ బాడీ పార్ట్ అయినా ఇలాగే మెజర్ చేసుకుంటాం అనమాట.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.